సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇండియన్ బిగ్గెస్ట్ బుల్ రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటి అనేది తెలుసుకుందాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఇవి మీరు ఫాలో అయితే మీరు కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ ఇండియా ఈజ్ షైనింగ్ అండ్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ గుడ్. సో ఇట్ ఈస్ ద టైమ్ టు అండర్స్టాండ్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో ఆర్ ఇన్ ఏ ట్రేడ్, అలాగే స్టాక్ మార్కెట్ కానీ అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది రాకేష్ జుంజున్వాలా గారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ మీకు చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఫాలో 50-30-20 రూల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే 50% ఇన్ డైవర్సిఫైడ్ ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ కానీ S&P 50% ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాలి. అలాగే అవేంటి బ్యాంక్ బీస్ అవ్వచ్చు, నిఫ్టీ బీస్, ఫార్మా, అలాగే మీకు ఐటీ బీస్, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, వీటన్నిటిలో 50% ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. 30% ఇన్ ఇండివిజువల్ స్టాక్స్, బ్లూ చిప్ స్టాక్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ. అలాగే 20% హై రిస్క్ హై రివార్డ్ స్టాక్స్, 20% ఏమో హై రిస్క్ అంటే స్మాల్ క్యాప్ కానీ న్యూ ట్రెండ్ స్టాక్స్ కానీ వీటిలో పెట్టుకోమంటాడు. 50-30-20 రూల్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. సో 50% డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్స్, అలాగే 30% లో రిస్క్ టాప్ బ్లూ చిప్ కంపెనీస్లో కానీ పెట్టుకోవాలి. 20% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టుకోమంటాడు. తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చూసుకోవాలి? ఫస్ట్ బై స్టాక్స్ విత్ ఏ పిఈ రేషియో బిలో ఇండస్ట్రీ యావరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీ పిఈ కన్నా, ఆ సెక్టర్ యొక్క ఇండస్ట్రీ పిఈ కన్నా మనం కొనే స్టాక్ పిఈ రేషియో తక్కువ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా ఓవర్ ప్రైస్లో స్టాక్ కొనము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ పిఈ కనుక 20 ఉంటే, ఇప్పుడు ఒక ఇండివిజువల్ కంపెనీ పిఈ 40 ఉందనుకోండి, అంటే వీఆర్ బయింగ్ ఓవర్ ప్రైస్డ్ స్టాక్ని బై చేస్తున్నాం కాబట్టి యూ షుడ్ అవాయిడ్. అంటే బ్యాంక్ ఇండెక్స్ పిఈ 20 ఉంటే మనము ఇండివిజువల్ స్టాక్ యొక్క పిఈ 20 కన్నా తక్కువ ఉన్న వాటినే కొనాలి. సో అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే నెవర్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 10% ఇన్ ఎనీ సింగిల్ స్టాక్. సింగిల్ స్టాక్లో ఎప్పుడు కూడా 10% కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే సపోజ్ నా దగ్గర 5 lakhs ఉన్నాయనుకోండి, 5 lakhsలో 10% 50,000 లేదా మ్యాక్సిమం 20%. అంతకన్నా ఎక్కువ స్టాక్ని హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్ కనుక రిస్క్ అయినప్పుడు టోటల్ పోర్ట్ఫోలియో బాగా డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఇదే. ఒక కంపెనీలో ఎక్కువ స్టాక్స్ కొంటారు. మన దగ్గర 5 lakhs ఉంటే దాదాపు 3 lakhs 2 lakhs పెట్టి మనం చాలా స్టాక్స్ ఒకటే స్టాక్ కొంటున్నాం. అది రాంగ్ అనమాట. సో మనకేంటంటే మ్యాక్సిమం 20% కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు ఏ స్టాక్లోనైనా. తర్వాత ఏంటంటే ఇంకా ఫండమెంటల్లో లుక్ ఫర్ సేల్స్ గ్రోత్ 10% ఎవ్రీ ఇయర్ ఉండాలి. ఏదైనా మనం ఒక కంపెనీని మనం చూజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అట్లీస్ట్ 10% పర్ యానం ఉండాలి. సపోజ్ ఈ కంపెనీ ఒక రెవెన్యూ వచ్చి 100 crores ఉందంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అది కంపల్సరీ 110% అన్నా ఉండాలి. అలాంటి కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అది సేఫ్గా ఉంటుందని తెలుస్తుంది. తర్వాత వచ్చి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అబవ్ 15% ఉండాలి. సపోజ్ మనకి ఒక కంపెనీ 100 crores ఈక్విటీ ఉందనుకోండి, దాని ప్రాఫిట్ వచ్చి 20% కనుక 20 crores కనుక ఉంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మనకి 20% గ్రోత్ వచ్చితే ఇట్ ఈస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అట్లీస్ట్ 15% నుంచి 15% అయితే మ్యాండేటరీగా ఉండాలి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీద ROE చూసుకోండి. ఏ కంపెనీలోనే ROE అబోవ్ 15-20% ఉండాలి. తర్వాత
డివిడెండ్ ఈల్డ్ వచ్చి అబౌట్ 2% అబోవ్ ఉండాలి పర్ యానం. అంటే ఒక కంపెనీ వచ్చి 500 రూపీస్ ఉంది ఒక స్టాకు, దానికి 10 రూపీస్ యాన్యువల్ డివిడెండ్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈ డివిడెండ్ ఈల్డ్ తీసుకుంటే 2% కన్నా అబోవ్ ఉంటుంది. సో అలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ఫెయిర్ వాల్యూ వస్తుంది. సో అలాంటి కంపెనీ చూస్ చేసుకోండి. అలాగే డెబిట్ టు ఈక్విటీ రేషియో బిలో 1 ఉండాలి. డెబిట్కి ఈక్విటీకి అంటే ఎప్పుడు కూడా అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉండాలి. డెబిట్ సపోజ్ కంపెనీకి 500 crores డెబిట్ ఉందనుకోండి, 1000 crore ఈక్విటీ ఉంటే మీకు అప్పుడు డెబిట్ బై ఈక్విటీ వచ్చి 0.5 సేఫ్. అలా కాకుండా డెబిట్ 1500 ఉంటే ఈక్విటీ కనుక 1000 ఉంటే రిస్క్ వచ్చి 1.5%. సో అది కొంచెం రిస్క్ ఉన్నట్టు. సో ఇవి మనం నేర్చుకుంటే నెక్స్ట్ ఏంటంటే 5-year రూల్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి మ్యాండేటరీగా చెప్పేది ఏంటంటే, మనం కనుక ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మినిమం 5 years ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి. అంతేగాని 1 year 2 yearsలో ఏమవుతాయంటే మార్కెట్ ఆసిలేషన్స్ అవుతాయి, అప్ అండ్ డౌన్ అవుతాయి, కాబట్టి హెవీ లాసెస్ అవుతాయి. సపోజ్ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు ఒక స్టాక్లో, 15% రిటర్న్ కనుక వస్తే CAGR, అది 5 yearsలో అయితే డబుల్ అవుతుంది, 2 lakhs అవుతుంది. అలా కాకుండా ఒక ప్యానిక్లో కానీ సెల్ చేసేసింటే రిటర్న్స్ వచ్చి చాలా తక్కువ ఉంటాయి. సో ఇవ్వండి మీరు అర్థం చేసుకొని వీటిని గనక మీరు ఫాలో అయితే మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవ్వటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.